పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. జీవము గల దేవుని సంఘానికి, జీవము గల దేవుని ఈ మందిరానికి ఈరోజు నా వాక్యాన్ని పంచుకోవటం నాకు ఎంతో ధన్యత అండి. ఇది నేను గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మరి దైవజనులు అనుకోకుండా ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, దానికి వెళ్ళారు. 2 రోజుల క్రితమే చెప్పారు, నువ్వు మాట్లాడతావా అనేసి. సండే మనకి ఎవరు అవైలబుల్గా ఉండరు, అందరూ సేవకులు దేవుని మందిరంలోనే ఉండాలి. నువ్వు మాట్లాడతావా అంటే నేను ఓకే అన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని వాక్యం కోసము కన్నీళ్లతో దేవుని సన్నిధిలో వేచి ఉన్నాము. దేవుని సన్నిధిలో ఎంతో సమయాన్ని కనిపెట్టి దేవుని సన్నిధిలో తన వాక్కును మీ ముందుకు తీసుకొని వస్తూ ఉండగా ఆ వాక్యానికి విలువనిద్దాం, ఆ వాక్యాన్ని గౌరవిద్దాం, ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటానికి ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనాన్ని చదువుదామండి, ఎవరైనా త్వరగా చదవండి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అందరూ బైబిల్స్ తీయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చదవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఒకసారి నాతో చెప్తారా? క్రీస్తు వలె ఉండుటకు. మరి ఒకసారి మీ అందరి మీద నా వాయిసే చాలా గట్టిగా వినబడుతుంది. 1 2 3 అంట ఆఖరిగా. నేను అనలా 1 2 3 అంటే మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని కూడా నాకు అర్థమవుతుంది. 1 2 3. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాలలో మనము ఎదగాలంట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి వెళ్తూ ఉండేవాడు. సలోమి సిస్టర్కి తెలుసు, ఆ అబ్బాయి పేరేంటో నాకు తెలియదు. జోజీ అని ఒక అబ్బాయి పొట్టిగా ఉండేవాడు. మీకు ఎవరైనా తెలుసా? తెలుసు కొద్దిమందికి. ఆ అబ్బాయి పుట్టాడు, పెరుగుతూ ఉన్నాడు. నాకు తెలిసి కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఎదుగుదల ఆగిపోయింది. మామూలుగా అందరిలాగా హైట్ రాలేదు, కొంచెం పొట్టిగానే ఉంటాడు ఆ అబ్బాయి. ఒక విధంగా చెప్పాలంటే మరగుజ్జులాగా. సరే పుట్టాడు ఆ అబ్బాయి పుట్టడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని మనం ఆలోచిస్తే, తల్లి అంత కష్టపడి 9 నెలలు మోసి తనను కన్నందుకు తల్లికి ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? ఆ మరగుచ్చు వాళ్ళ వల్ల. సరే తల్లికైతే ప్రయోజనకరంగా లేడు, కానీ పోనీ సమాజానికి ఏ విధంగా ప్రయోజనం చేసే వ్యక్తిగా ఉన్నాడా అని మనం ఆలోచిస్తే, అలాంటి వ్యక్తులను గూర్చి అలాంటి మరగుచ్చు వాళ్ళ వల్ల తల్లికి ఒకటి ఉంది, అదేంటో చెప్పనా? కన్నీళ్ళు. వింటున్నారా జాగ్రత్తగా? ఇటే చూడాలని నేను ఆశపడుతూ ఉన్నా. నన్ను కాదు మీరు చూడాల్సింది, నాలో నుంచి వచ్చే దేవుని వాక్కును. హల్లెలూయా. ఒకసారి ఇటు తిప్పారో ఖచ్చితంగా ఒక మాట వెళ్ళిపోద్ది. దేవుని మందిరం కదా, అపవాది ఇక్కడ ఉండడు అని మీరు అనుకుంటారు కదా. మందిరంలోనికి రాడు, అంత ధైర్యం లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు ఈ యొక్క స్థలంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి లోపలికి రాలేడు, ఖచ్చితంగా బయటే ఉంటాడు. ఓహో, చాలా బలంగా వస్తుంది దేవుని వాక్యం. ఈరోజు వచ్చేది ఖచ్చితంగా దేవుని మాటే. ఎవరిని నేను పట్టుకుందామా, ఎవరిని ఒక మాట తప్పించేద్దామా అన్నది అక్కడే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వినండి. తల్లికైతే ఒకటి ఉంది, అలాంటి మరగుచ్చు వాని వల్ల కన్నీరు. తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందండి. పిల్లలు మీరు కూడా చక్కగా వినాలని నేను ఆశపడుతున్నా, క్షమించండి ఈరోజు సండే స్కూల్ నేను పెట్టలేకపోయాను. అలాంటి మరగుచ్చు వారి వల్ల
సమాజానికి ఒకటి ఉంది, అదేంటో చెప్పమంటారా? అందరూ అబ్బాయిని చూసి నవ్వుకుంటారు, అవునా లేదా? వాళ్ళు చేసే పనులకు నవ్వుకుంటారా లేదా అండి? ఎగ్జాంపుల్ చెప్పడానికి దాని వెనకాల ఒక ఆత్మీయ అర్థాన్ని తీసుకురావడానికి నేను ఇవి చెప్తూ ఉన్నా. 58 సంవత్సరాల ఒక తల్లి ఉందంట. 58 సంవత్సరాల తల్లి. 55 సంవత్సరాలు పైబడి ఉంటే ఒకసారి చేయెత్తుతారా? 55 సంవత్సరాలు పైబడే రాజమ్మ గారిని మనం తీసుకుందాం. లేదంటే రాజమ్మ గారు కొంచెం పర్లా, సరోజమ్మ గారిని తీసుకుందాం. అలాంటి తల్లి 30 సంవత్సరాల పిల్లవాడిని మోయగలరా అండి? అడిగితే ఖచ్చితంగా మనం చెప్పగలం, మొయ్యలేరు. తనకంత శక్తి లేదు. ఎందుకంటే 55 సంవత్సరాల పైబడి ఉన్నారు. 58 సంవత్సరాల ఒక తల్లి ఉన్నారండి. ఇది స్టోరీ కాదు, మామూలు రియల్గానే. ఆ తల్లి ప్రతి వారము అంత ముసలావిడ 30 సంవత్సరాలు కలిగిన కుమారుణ్ణి ఎత్తుకొని దేవుని మందిరానికి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఆ బిడ్డను వేస్తూ ఉంది. అక్కడి పిల్లలందరూ చూస్తారే, వీడొచ్చాడు అని నవ్వుతూ ఆ బిడ్డని హేళన చేస్తూ ఉంటారు. తల్లికి ఎంత బాధ అండి అది. ఇలా చెప్తే దేవుని వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ వాక్యం నేను చెప్పబోతున్నానో అది ఖచ్చితంగా మీ హృదయాల్లో స్థిరపరచబడుతుంది. దేవుడు కూడా ఉపమానం లేకుండా ఏ బోధ కూడా చెప్పలేదంట. దేవుడు ఉపమానాలతో బోధించాడు. గోల్డ్ ఏదన్నా మీకు పోతే పోయిందిలే గోల్డ్, నాకేంటి ఇంకా చాలా ఉందిగా, 10 కాసు ఉందిగా అని వదిలేయంగా మనం దీపం పెట్టి వెలిగించి మంచం కింద కుంచం కింద ఇల్లంతా నీట్గా ఊడ్చి దాన్ని మనం వెతుకుతాం. అది దొరికే వరకు మనం వెతుకుతాం. ఎందుకంటే గోల్డ్ కాబట్టి, అది ఒక వాల్యుబుల్ కాబట్టి ఖచ్చితంగా వెతుకుతాం. దేవుడు అలాంటి ఉపమానం చెప్పి దాని వెనకాల ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్పారు. అలాంటి బిడ్డలు, మరుగుజ్జు బిడ్డలు మనకి పుడితే తల్లికి ఎంత బాధో ఎవరికీ చెప్పుకోలేదు. ఆ బాధ ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది. అయ్యో ఇలాంటి కుమారుని నేను కన్నానే, నాకే ఏమీ ప్రయోజనం లేకపోగా. దయచేసి రిక్కిని వదిలేయండి, మీరు అందరూ ఇటు చూడండి. నాకు ప్రయోజనం లేకపోగా నాకు కన్నీరు కార్చే నాకు మిగిలించింది వీడి కన్నీళ్ళే కదా. నాకే కాదు సమాజానికి కూడా వీడిని చూస్తుంటే అందరికీ నవ్వుల పాలుగా ఉన్నాడు కదా వీడు అని తల్లి ఎలా సంతోషిస్తుందో. ఎదుగుదల లేని బిడ్డలను చూసినప్పుడు వాళ్ళందరినీ కన్న దేవునికి ఎలా ఉంటుంది, తరువాత ఆ యొక్క సంఘాన్ని కాచే కాపరికి ఎలా ఉంటుందండి? దేవునికి కన్నీళ్లు మిగిలిస్తున్నామా మనము? తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకున్నాడంట. ఎందుకు? మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రయాణించటానికి కాదు. నాకు ఇష్టం అండి ఇది నేను చేస్తాను అంటానికి కాదు. ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఈ మాట మీకు నచ్చితే ఒకసారి హల్లెలూయా చెప్తారా? సూపర్. ఏదైనా మంచి ఫుడ్ తిన్నప్పుడు ఎవరైనా బిర్యానీ పంపిస్తే ఫస్ట్ ఏమంటాం? సూపర్. లేదంటే ఆ ఇచ్చిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయమని చెప్తేనే చేస్తామా? ఏదైనా మనకి టేస్ట్ అనిపిస్తే వెంటనే సూపర్. ఇంత టేస్ట్ అసలు ఎవరు చేయరుగా. ఎలా చేశారు, ఏమేమి వేశారు, ఎన్ని మాటలు వస్తాయి కదా మనకి. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మీకు సంతోషం అనిపిస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా అని చెప్పండి. దేవునికి మహిమని మీరు చెప్పండి, ఇప్పుడే కాదు తర్వాత అయినా. తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు చేసుకుంది మనకి ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి కాదు, క్రీస్తు వలె ఉండటానికి, మనం అన్ని విషయాలలో ఎదగటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి ఎదగాలి ఎదగాలి. సంఘంలో దేవుని బిడ్డల్లో ఎదుగుదల లేకపోతే
మనల్ని సృజించిన మన పరలోకపు తండ్రి మరుగుజ్జు వ్యక్తుల్ని చూసినప్పుడు, దేనికి ప్రయోజనం లేని అటువంటి వారిని చూసినప్పుడు తల్లి ఏ విధంగా కన్నీరు కారుస్తుందో, లోకం అలాంటి పిల్లల్ని చూసినప్పుడు నవ్వుకుంటామా లేదా? ఎవరైనా మనం నవ్వుకుంటాం. ఆ మరుగుజ్జు వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు చేసే కొన్నిసార్లు అపిచ్చి చేష్టలను బట్టి ఖచ్చితంగా నవ్వుకుంటాం. ఈ రోజున నిన్ను సృజించినందుకు, ప్రభువు నిన్ను చేసినందుకు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతూ ఉన్నాడండి? ఒక తల్లి ఆ మరుగుజ్జు వాడిని చూసినప్పుడు ఎలా కన్నీరు కారుస్తుందో, చాటికెళ్ళి కన్నీరు కారుస్తుంది. మనకు తెలుసు. మన పిల్లల్ని ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు అందరి ముందు ఏడవం, అందరి ముందు ధైర్యంగా ఉంటాం. సర్లే అంటే అనుకున్నారులే, కానీ చాటుకి వెళ్ళినప్పుడు మనకు ఒకటి వస్తుంది, దుఃఖం, ఎవరు లేనప్పుడు. ఈ రోజున నిన్ను సృజించినందుకు నీ పరలోకపు తండ్రి పలానా రజనీ సిస్టర్ని చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. నిజంగా నా హార్ట్లో నేను సాటిస్ఫైడ్. ఆ బిడ్డ నాతో నడిచే విధానము, నాతో మాట్లాడే విధానము, దేవుని ప్రజల్లో నన్ను మహింపరిచే విధానము, తన ప్రవర్తన నాకు చాలా నచ్చేసింది. ఆమె నేను సృజించినందుకు సంతోషంగా ఉన్నాను అంటున్నాడా? లేదంటే పలానా వ్యక్తిని నేను సృజించినందుకు నేను ఎంతో బాధపడుతూ ఉన్నా. వెరీ బిగినింగ్లోనే నిజంగా చెప్పాలంటేనండి, ప్రారంభంలోనే దేవుడు తన పోలికి చొప్పున తన మార్గంలో నడవాలని మనుషులు సృజించినందుకంట దేవునికి హృదయం చాలా గాయపరచబడిందంట. అన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, ఏ కొరత లేదండి. ఏదేని తోటలో కొరత అంటూ ఏది లేదు. సమస్తము దేవుని బిడ్డలకు అనుగ్రహించి మీరు ఇందులో ఉండండి, సంతోషంగా ఉండండి అంటే దేవుని మాటను ధిక్కరించారు. అప్పటి నుంచే ప్రారంభమైంది వ్యతిరేకత అనేది మనలో. ఏదైతే మనం చెయ్యొద్దు అంటామో దాన్నే చేస్తాం. ఇది మీరు చెయ్యొద్దు అంటే దాన్నే, ఇది చెయ్యాలి అంటే దాన్ని చెయ్యం. మనుషుల స్వభావమే అంతండి. ఆదికాండంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ నరులను సృజించినందుకు నా హృదయము సంతాపము నొందెను. సంతాప సభ అని ఎప్పుడు పెడతామండి మనం? ఫంక్షన్కా? చెప్పండి, కొంచెం బైబిల్ స్టడీ లాగా చేద్దాం. సంతాప సభ అని ఒక మనిషి మరణించినప్పుడు పెడతాం. దేవుడు అంటూ ఉన్నాడు, భూమి మీద నరులను నేను సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఎంత బాధపడిందండి ఆయన హృదయం. ఈ రోజున నేను అనుకుంటూ ఉన్నా, ఎవ్వరూ నాతో చెప్పొద్దు, మంచి వాక్యం మీరు చెప్పారని ఎవ్వరూ చెప్పొద్దు దయచేసి. కానీ ఒక్కటి నేను కోరుకుంటున్నా, నా మనస్ఫూర్తిగా మీ హృదయాల్లో మార్పు కలగాలని నేను కోరుకుంటూ ఉన్నా. హల్లెలూయా. మార్పు చెంది క్రీస్తు వైపు తిరగాలనేదే నా ఆశ. మా ఆశ కూడా అదే, దైవజనుల ఆశ, నా ఆశ. దేవుని మాటను ధిక్కరించినప్పుడు దేవునికి ఎంత బాధ ఉందో, అయ్యో ఈ నరులను చేసినందుకు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో, వీళ్ళను సృజించినందుకు అని సంతాపం నొందాడంట దేవుడు. ఒకప్పుడు చెప్పాలంటే పనేం లేదండి. ఈ రోజున స్త్రీలకు బాధ ఉండేది కాదేమో ప్రసవం వల్ల, మరి ఎలా ఉండేదో తెలియదు. కానీ శపించబడిన తర్వాత ఒక స్త్రీ ప్రసవేదన పడుతూ పిల్లల్ని కంటుంది. కొన్నిసార్లు ఆ ప్రసవేదనతోనే స్త్రీలు చనిపోతూ ఉన్నారు. ఇంకా పురుషులకు వచ్చేటప్పటికి దేవుడు ఇచ్చింది ఏంటంటే, నీవు బ్రతికినంత కాలము చెమటతోనే నువ్వు కష్టపడాలి, నీ కుటుంబానికి నువ్వు ప్రయాసపడాలి. చాలామంది పురుషులు అంటారు, నేనెందుకు కష్టపడాలండి, నేనెందుకు ప్రయాసపడాలండి, నేనెందుకు చెమట కార్చాలి. ఆమె చక్కగా ఏసీలో కూర్చొని ఏముంటాయి ఇంట్లో పనులు. పురుషులారా దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నేను నమస్కరిస్తూ చెప్తూ ఉన్నా, స్త్రీలను కొంచెం అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మీకు చెప్తున్నా, ఆనబెట్టి చెప్తూ ఉన్నా, బ్రతిమలాడుకుంటూ ఉన్నా, కొంచెం స్త్రీలని మీరు అర్థం చేసుకోండి. ఏముంది, ఏసీఏగా ఇంట్లోనే ఉంటారుగా, ఇంట్లో పనులు కూడా చేసుకోలేరా మాత్రం ఏంటి? పొద్దునెళ్ళి మేము పని చేసి చేసి జాబ్కి వెళ్ళి అలసిపోయి వస్తున్నామండి. దేవుడు ఇచ్చిందే చేస్తున్నారండి, మీరు ఎక్స్ట్రా ఏం చేయట్లా. దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ అది. భూమి మీద నువ్వు బ్రతికినంతకాలం కష్టముతో, ప్రయాసతో, చెమటతో నువ్వు పని చేయాలి. కొన్నిసార్లు విత్తనాలు వేస్తావు, నువ్వు విత్తిన విత్తనాలు రావు, గచ్చపొదలు వస్తాయి ఎక్కడి నుంచి. అంటే నెలంతా ప్రయాసపడతావు కానీ చేతికి ఏమీ రాదు. సలోమి గారు ఎప్పుడో ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నారండి అంటే,
ఏం చేద్దాం పనులు ఏంటి, నా 50 పైసా ఆదాయం ఏంటి, క్షమించండి రావట్లేదు అది, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదంట. మనము చాలా చేస్తున్నామని అనుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు మనకిచ్చిన బాధ్యత. అయ్యో నాకెందుకు ఈ వేదన, ప్రసవించేటప్పుడు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన అనుకోవాల్సింది లేదు. మనము అవిధేయులం అవ్వటాన్ని బట్టి ఆదాము హవ్వల ద్వారా వచ్చిన ఆ పాపం అలాగే మనకు సంక్రమిస్తూ వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే దేవుని మాట వింటామా? వినలేం. అది అక్కడే బ్రేక్ పడిద్ది. అన్నీ చేస్తాము కానీ దేవుని మాట వచ్చేటప్పటికి ఎంత అవిధేయతోనండి మనకి. ప్రసవం అనేది కూడా చాలా భయంకరమైంది. ఆ బాధ మీకు తెలియదు, ఆ పెయిన్ మీకు తెలియదు. స్త్రీలు మాత్రమే పడగలరు. అందుకని దేవుడు వాళ్ళకిచ్చిన వాళ్ళకున్నాయి, మీకిచ్చిన మీకున్నాయి. నమ్మకంగా బాధ్యత కలిగి చేయండి. పుట్టిన ప్రతి మనిషి, ఒక సత్యం చెప్తున్న, పుట్టిన ప్రతి మనిషి మట్టికి వెళ్ళాల్సిందే. కానీ ఆ మట్టికి వెళ్ళే సమయానికి నీ భర్తను గూర్చి వాళ్ళేమి సాక్ష్యం ఇవ్వగలరు? నా భర్త చాలా మంచోడండి. కొన్నిసార్లు కొన్ని మాటలు నాకు చెప్పాలనిపించదు, బయటికి ఏదో వేషధారణగా చెప్పినట్టు ఉంటుంది, కానీ హార్ట్ఫుల్గా ప్రేమతో మాటలు రావండి. మీ భర్త ఎలా అంటాడమ్మా? చాలా మంచోడండి బయటికి అంటాం. వాళ్ళ ఎదుట మన భర్త సాక్ష్యం పోకూడదని అంటాం. కానీ లోపల అయ్యో నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు, ఈ రోజున ఈ రోగాలతో నేను బాధపడుతున్నానంటే కారణం నువ్వే. ఈ రోజున ఇంత దరిద్రతలో, ఇంత అప్పుల్లో ఉన్నానంటే కారణం నువ్వే. లోపల ఎన్ని ఉంటాయండి? యథార్థంగా చెప్పగలరా? ఒక భార్య యథార్థంగా మీ గురించి సాక్ష్యం ఇవ్వగలదా? నా భర్త నా కష్టంలో తోడుగా ఉన్నాడండి, నా భర్త నా ఒంటరితనంలో తోడుగా ఈ రోజుల్లో భార్యాభర్తలు దేవుడు ఏకం చేసి మీరు ఏకంగా ఉండండి, సంతోషంగా ఉండండి అంటే ఎవరికి వాళ్ళే అయిపోయారు ఒంటరిగా. దేవుని చిత్తమైతే తొందరలో నేను పాస్టర్ గారిని ఎప్పటి నుంచో అడుగుతున్నా, అన్నీ ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టాలి మనము. నేను ఇక్కడ అవుతుంది అనుకోకుండా భద్రాచలంలో మొట్టమొదటిసారిగా నేను అటెండ్ అయ్యాను. దేవుడు అక్కడ కొద్దిసేపు మాట్లాడటానికి నాకు కూడా అవకాశం ఇచ్చారు. ప్రభు చిత్తమైతే తొందరలో ఓన్లీ భార్య భర్తలే ఉంటారు, ఇంకా పిల్లలు ఎవరు ఉండరు. ప్రభు చిత్తమైతే త్వరలో దాన్ని మనం కలిగి ఉందాం. ఒక భర్త గురించి భార్య ఏం సాక్ష్యం ఇవ్వగలదండి? అలాగే భార్య గురించి భర్త, నా భార్య చాలా మంచిదండి, ఆమెలో నేను ఒక్కటే చూశాను, రాత్రనక పగలనక నా కోసం, నా బిడ్డల కోసం, అంత తప్ప ఆమెకి ఏం తెలియదండి. నా భార్య అండి, ఆమె ఎప్పుడు షాపింగేనండి. నా భార్య అండి ఎప్పుడు ఊర్లేనండి. ఎక్కడుందండి మీ భార్య? వాళ్ళ పుట్టింట్లో ఉందండి, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉందండి. ఏం పనండి అమ్మోళ్ళ ఇంట్లో మనకి? భర్తకు సహకారంగా, బిడ్డలకు సహకారంగా ఉండటానికి దేవుడు తీసుకుని వచ్చాడంటే ఇంక తల్లిదండ్రులు వదిలేయమని కాదు, దేవుడిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండటానికి, మనం అన్ని విషయాలలో ఎదగటానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడంట. మనం ఆ విధంగా సంఘ బిడ్డలంగా బయట లోకంతో మనకెందుకండి? మనం లోకానికి కాదు బిడ్డలు, మనం యేసుక్రీస్తుకి బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి మన తండ్రి ఏం చెప్పాడు, మన తండ్రి ఎలా ఉండాలని చెప్పాడు, ఎలా మనం ఎదగాలని చెప్పారు, ఎవరిలాగా మనం ఉండాలని చెప్పాడు. బాయ్స్ కొద్దిమంది వాళ్ళ నడక, వాళ్ళ డ్రెస్అప్ చూస్తే ఒక హీరో గుర్తొస్తాడు. ఆ హీరోలాగే ఉండటానికి ఇష్టపడతాడు వాడు. ఎందుకంటే ఆ హీరోని ఫాలో అవుతున్నాడు కాబట్టి అలాగే ఉండటానికి ఇష్టపడతాడు. మన హీరో ఎవరో చెప్పమంటారా? చెప్తారా ఒకసారి అందరు గట్టిగా? ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. యేసయ్యను పోలి మనం నడుచుకోవటానికి ఇష్టపడాలి, క్రీస్తును పోలి మనం నడుచుకోవటానికి ఇష్టపడాలి. అలా మనం ఉండని పక్షాన మన పరలోకపు తండ్రికి బాధే, మన పరలోకపు తండ్రికి వేదనే. తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వస్తే సంఘాన్ని నడిపిస్తున్న ఒక కాపరికి ఎంత బాధో అది. ఒక మరుగుజ్జు పిల్లవాడిని చూసి తల్లి ప్రతిదినం ప్రతి క్షణం కన్నీరు కారుస్తూ ఏ విధంగా ఉంటుందో చెప్పాలంటే ఒక విధంగా ఆ బిడ్డ ఏదన్నా ఈ బాగుపడితే కానీ
పర్వాలేదు. ఇంకా కొన్నిసార్లు మనసులో వాళ్ళు విసిగిపోయే తల్లిదండ్రులు అనుకోరండి, కానీ కొన్నిసార్లు మనం విసిగిపోయి ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే స్థితికి వస్తామా రాదమ్మా మనం? సంఘాన్ని నడిపించే ఒక కాపరి దేవుని బిడ్డల్లో ఎదుగుదలను లేనప్పుడు చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13 ఇంకా తీయలేదా? ఇంకా ఎవ్వరికీ దొరకలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 చదువుతారు ఎవరైనా గట్టిగా? అందరూ చూస్తున్నారు వాక్యాన్ని, ప్రతిమాలుకుంటూ ఉన్న దయచేసి వాక్యాన్ని చూడండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 ఒకసారి చదవండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. బాగుందండి ఈ మాట. ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా విన్నారా? కుటుంబానికి యజమానుడు ఎవరండి? డల్గా ఉన్నారు అందరూ. పాస్టర్ గారు లేరండి. పాస్టర్ గారు వస్తారులేండి తొందరలో, ఒకవేళ ఈ లోపు అయితే వచ్చేస్తారు. మా డాడీ లేరు, మా డాడీ ఉంటే సమృద్ధిగా ఆహారాన్ని పెట్టేవాళ్ళు అనేసి అందరూ బాధగా ఉన్నారు, డల్గా ఉన్నారు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తండ్రే కాదు తల్లి కూడా సిద్ధపరుస్తుందండి అప్పుడప్పుడు. హల్లెలూయా. నేనంట పాస్టర్ గారు ఎవరినన్నా పిలుస్తానంటే ప్లీజ్ డాడీ అని పిలుస్తాను. యాక్చువల్గా యజమానుడాన్ని పిలవాలి, దానికి నేను పిలుస్తానండి అని పిలుస్తా. కానీ ఎందుకనో వివాహమైనప్పటి నుంచి డాడీనే అలవాటు నాకు. కొద్దిమంది నవ్వుకుంటారు, ఏంటి డాడీ అని పిలుస్తుంది ఈమె అనేసి. డాడీనే అలవాటు. ఎవరికన్నా పిలవనా, సేవకులు నేను ఉండట్లేదు కదా అంటే నాకు అవకాశం ఇవ్వు అని నేను అడుగుతా. నాకు ఇవ్వండి అవకాశాన్ని, నేను ఉపయోగించుకుంటాను. దేవుని సన్నిధిలో దేవుని మాటను పంచుకోవాలనే ఆశ నాకు కూడా ఉంటుంది, కానీ ఒక భయం కూడా ఉంటుంది. బల్లగుత్తి బోధించడం ఎవరైనా చేయగలరు, కానీ దాని వాక్యానుసారంగా జీవించడం అనేది చాలా భయం నాకు. కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటాను. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందయ్యా. హల్లెలూయా. మీ పైని నాయకులుగా ఉన్నవారు, కుటుంబానికి యజమానుడు పురుషుడైతే సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, కుటుంబ యజమానుడికి పురుషుడికి ఏదైనా చెప్తే మనం ఎంత లోబడతామో పిల్లలతో సహా. ఒక భార్య పిల్లలు ఏ విధంగా లోబడతారో, పలానా రోజు మనం అందరం ఊరు వెళ్ళాలి, అందరు సిద్ధపడండి అని చెప్తే ఏమంటాం? ఊరు రామండి, మేము వెళ్ళేది లేదు అసలు అంటామా? సరే, మనకి ఇష్టం ఉన్నా, కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు, కొన్ని ప్రాంతాలు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అని చెప్పేసి మనం బయలుదేరుతాం. కానీ సంఘానికి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు సంఘ కాపర్ని ఏర్పాటు చేశారు, సంఘ కాపర్ని నియమించారనమాట. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఒక కుటుంబంలో దేవుడు భార్యాభర్తలకు ఇచ్చిన బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి బాధ్యత ఉంటుందో, ఆ పిల్లలకి ఏదన్నా అయితే రేపు పొద్దున ఏం పెంచావమ్మా నీ కుమారుణ్ణి, ఓ తల్లి నువ్వేం పెంచావమ్మా నీ కుమార్తెని, ఎలా పెంచావమ్మా, పిల్లలు రోడ్డు పాలయ్యారు, గాలి పిల్లలు అయిపోయారు కదా, ఎలా పెంచావమ్మా, నువ్వేనా, నీ పిల్లలేనా వాళ్ళు ఇలాంటి వారయ్యారంటే తండ్రికి తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. కుటుంబాన్ని ఏ విధంగా, ఆ విధంగా పిల్లలు ఆ విధంగా ఉంటే తల్లిదండ్రులు బాధపడతారో, సంఘంలో దేవుని బిడ్డలు అన్ని విషయాలలో ఎదగనప్పుడు అంట సంఘానికి ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. సంఘ కాపరికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే అందరి ఆత్మల లెక్క దేవునికి అప్పగించాలి. కొన్నిసార్లు ఆయా చర్చెస్కి వెళ్ళే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, ఇంకొక చోటుకి వెళ్తారు, అవసరమైతే ఇంకొక చర్చికి కూడా వెళ్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్య, నేను లేదని చెప్పట్లేదు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, నీకు ఇచ్చిన స్థలంలో కుటుంబం మనకి ఒక్కటే ఉంటాయి, ఎన్నో ఉండవు. అప్పుడప్పుడు వెళ్ళి వస్తాం అలా చూసుకొని, అంతేగాని మనం ఎక్కడికి వెళ్ళినా, ఉదయం నుంచి మన జాబ్స్కి వెళ్ళినా సాయంకాలానికి ఎలా ఇంటికి వచ్చేస్తామో మనం
అట్లాగే మనకంటూ ఒక ఆత్మీయ ఇల్లు ఉండాల్సిందేనండి, ఖచ్చితంగా ఉండాలి. మా పాస్టర్ గారు బిర్యానీ పెట్టట్లేదండి, ఎప్పుడు ఆకుకూరలు పెడుతున్నారు. తిని తిని నోరు సప్పగా అయిపోయింది. ఎప్పుడూ పప్పే పెడుతున్నారండి. అందుకని అటు వెళ్ళాం. అక్కడ బిర్యానీ దొరికిందే అనుకున్నాం. రోజు బిర్యానీ పెడితే తింటారండి? రోజు పెడతాం మంచి బిర్యానీ, తింటారా? పొద్దున బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, నైట్ బిర్యానీ తినగలరా అండి? ప్లీజ్ చెప్పండి ఎవరన్నా. తినలేం కదా. దేవుడు నీకు ఇచ్చిన స్థలం అంటూ ఒకటి ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన కాపరి అంటూ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ, మీ పిల్లలందరిపైన దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. నేనైనా దైవజనులైనా ఎప్పటికీ మీ ఎదుట ఎంతో తగ్గించుకొని నేను చెప్తున్నా. నేనైతే చాలా బాధపడుతూ ఉంటాను. ప్రభా, ఇంకా చెప్పాల్సిన స్థితిలో వాళ్ళకి చెప్పలేకపోయామేమో. నేను చాలాసార్లు ఏడుస్తా, కన్నీరు కారుస్తా. బిడ్డలు ఇలా ఉండటానికి కారణము నేనేనేమో ప్రభా అని చాలాసార్లు దేవుని దగ్గర బాగా ఒప్పుకుంటున్నా. బాగా పశ్చాత్తాపం, దిగులు, చింత ఏమైనా ఉందా అని మీరు ఆలోచిస్తే, అయ్యో పాస్టమ్మ గారులకి ఏమైనా లేవేమో అందుకే దిగులుగా ఏమీ ఉండదు. ఆ దిగులు తినటానికి తిండి లేకపోయినా నాకు అసలు దిగులే ఉండదు. ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు అసలు. ఒకటే మాకు తెలుసు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ మీరు వెళ్ళిపోండి, అన్నీ వస్తాయి. దేవుడు అలాగే అన్నీ అనుగ్రహిస్తూ వచ్చారు. వాటిని గురించి అసలు చింతే లేదు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలాంటి బట్టలు, అయ్యో అందరికీ మంచి బట్టలు ఉన్నాయి, నాకు బట్టలు లేవే. ఒక సిస్టర్ అన్నారు, మేము ఇంత జాబ్ హోల్డర్స్ అయ్యింది, మీ శారీస్ చూస్తే నాకు అనిపిస్తుంది మేము కూడా కట్టాం కదా, మంచి బట్టలు వేసుకుంటారక్క మీరు అంటే. నాకు అనిపించింది, నాకై నేను కొన్నదంటే ఒక్కటి కూడా ఉండదండి నా దగ్గర. కొన్ని లెక్క పెట్టుకోవచ్చు. ఎవరైనా మీకు చూడాలని ఆసక్తి ఉంటే రండి, నేను చూపించి ప్రతి ఒక్కదాని వెనకాల ఒక పేరు చెప్తాను. నేను ఎప్పుడు ఆశపడలేదు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి అని. దేవుడు అన్నీ ఇస్తూ వచ్చారు. హల్లెలూయా. దేవుడు మనకేది కొదువు చేయడు. నాకంటూ చింత, దిగులు అంటే ఏమీ లేదు. ఎలా ఉండాలి, ఎలా తినాలి, అయ్యో ఎలా చర్చి కట్టాలి, అసలు ఆ దిగులే లేదు. దేవుడు అది ఇచ్చింది. దేవుడు మనకు కొనటానికి సామర్థ్యం లేదు, దేవుడే ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు. ఒకటే అడుగుతున్నా, ప్రభా నీ సమయంలో ఆ మందిరము కట్టబడాలి. అందరి ఎదుట, నేను సంఘం అందరి ఎదుట, నా దేవుని ఎదుట ప్రత్యేకంగా నేను చెప్తూ ఉన్నా అండి. ఒక్కటే ఆశ ఉంటుంది నా లోపల, ప్రభా ఇదంతా మేము అనుభవించడం కోసం కాదు. ఎన్ని రోజులు బతుకుతామో మాకే తెలీదు. మొన్నే చెప్పాను, నాకు వచ్చిన కొన్ని శారీస్ ఆ క్రిస్మస్ కట్టుకుంటానో లేదో కూడా తెలియదు. అంటే ఉంటాను అప్పటి వరకు అనే ఇదే ఉంటుంది. నాకు మంచి మనసు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏ చింత లేదు, కానీ ఒక్కటే చింత, ప్రభా ఇంతకాలం అయిందే మేము ఇక్కడికి వచ్చి నీ సువార్తను చెప్పలేకపోతున్నామే. ఇంకా విరివిగా నీ సువార్త ప్రకటన జరగాల్సి ఉండే, ఇప్పటికి అనేక మంది రావాల్సి ఉండే. ఈ మందిరం ఇంకా ఇంత చిన్న మందిరం అనేది ఇంకా విస్తరించాలి కదా, విశాలంగా ఉండాలి కదా. బయట కొద్దిమంది తాగుబోతుల్ని, పిల్లలు, చిన్న పిల్లలు సిగరెట్లు త్రాగుడు అవన్నీ చూస్తుంటే ఎంతో బాధ, వేదన. నిజంగా చెప్తున్నా అండి. వీళ్ళు ఎందుకు ఇంకా ఇలా ఉన్నారు? వాళ్ళందరి కోసం మనం ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు దేవుని సన్నిధిలో చెప్పకూడదు? ఎందుకని అలా ఉంటున్నారు? అదే బాధ. దేవుడు మొదటి నుంచి అదే బాధ ఇచ్చాడండి. ప్రభువు నమ్మిన తొలి దినాల్లో నుంచినే అయ్యో అన్నీ పోగొట్టుకున్నామే, ఇక్కడికి వచ్చి మరి అంత లేమే అనుభవించాల్సి వస్తుంది, అంత దరిద్రత అనుభవించాల్సి వస్తుందని ఎప్పుడూ లేదండి. దేవుడు ఈ రోజున నన్ను కానీ, మా అక్కని కానీ, మా తమ్ముడిని కానీ దేవుడు ఎంతగా దీవించాడో నేను చెప్పలేను. ఒకప్పుడు తినటానికి లేకుండానే ఉన్నాం, కానీ ఈ రోజున దేవుడు మమ్మల్ని అందరినీ చాలా హెచ్చించాడు. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళు మిమ్మును బట్టి సంతోషిస్తున్నారా, లేదంటే మిమ్మును బట్టి వాళ్ళకి బాధ కలుగుతూ ఉందా? లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దైవజనులు ఏదైనా మీ గురించి దుఃఖపడి ఏడిస్తే మీకు మంచిది కాదు అని ఏం చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎవరినైనా గూర్చి దుఃఖపడితే, ఎవరినైనా గూర్చి ఆలోచిస్తే ఇంకా దిగులు, ఎందుకని ఇంకా దిగులుగా ఆలోచిస్తే అది మీకు మంచిది కాదండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో చెప్పనా? క్రీస్తు వలె ఉంటూ అన్ని విషయాలలో ఎదగాలి. కొన్ని విషయాల్లోనే కాదు, అన్ని విషయాలు అనేటప్పటికీ
అబ్రహాం గుర్తొస్తాడు. అసలు నేను తీసుకున్న వాక్యాన్ని ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నా. అమ్మో పాస్టర్ గారు ఈరోజు అసలే పాస్టర్ గారు కూడా లేరు, పాస్టర్ గారు ఉంటే కొంచెం సైగ చేసేవాళ్ళు ఇంతసేపు అందరు అనేసి. పాస్టర్ గారు కూడా లేరు. ఈరోజు మనం నిలువునా బుక్ అయిపోయాం. లాస్ట్ వీక్ నేను రాలేదుగా, ఈ వారం కూడా రాకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటారేమో కొద్దిమంది. దేవుడే బుక్ చేశాడు నన్ను ఈరోజు అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత సంతోషమో మనకు. నిన్ను బట్టి దైవజనులు దుఃఖపడుతూ ఉన్నారా? ఒక మరుగుజ్జు పిల్లవాడిని, ఎవరికీ ప్రయోజనకరంగా లేని ఒక మరుగుజ్జు పిల్లవాడిని చూసినప్పుడు తల్లి రహస్యంగా కన్నీరు ఎలా కారుస్తుందో, లోకమంతటికి నవ్వులు పాలుగా ఆ బిడ్డ ఎలా ఉంటాడో, క్రీస్తుకు మనం ఎలా ఉన్నాం, మనల్ని సృజించిన మన పరలోకపు తండ్రి దృష్టికి మనం ఎలా ఉన్నామో మర్చిపోయా. అన్ని విషయాలలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాలలో ఎదుగుదుము. ఏవో కొన్ని విషయాలలోనే కొంతమంది అభివృద్ధి చెందుతారండి. ప్రార్థన అంటే కొంతమందికి ఎంత ఇష్టమో, ప్రార్థన 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 ఆ ఒక్కటే తెలుసు వాళ్ళకి, ఇంకేం తెలీదు మిగిలింది. దేవుడు అంటూ ఉన్నాడు, అన్ని విషయాలలో మీరు ఎదగాలి. అది ఆ సంపూర్ణత దేవునికి ఇష్టం. ఏవో కొన్ని విషయాల్లో మనం ఎదిగి ఇంకా కొన్ని విషయాల్లో బలహీనంగా వీక్గా ఉండటం కాదు. అన్ని విషయాలు అనగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎవరైనా త్వరగా చెప్పండి. అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఇంకా క్లూ ఇచ్చేసాను మీకు. ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? ఎవరు గుర్తు రావట్లేదా? అన్ని విషయాలలో ఆశీర్వదించే దేవుడు. ఏం గుర్తు రావట్లేదా? బయటికి చెప్పండి, నాకేం అర్థం కాదు. పాల్ బ్రదర్ కరెక్ట్గానే చెప్పారు, కానీ అది కరెక్టో కాదో చెప్తే ఏమైద్ది అన్నట్టు సైలెంట్గా నవ్వుతున్నారు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడెను. దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. చాలా సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల్లో దేవుడు వారికి బిడ్డను దయచేశాడు. ఆ బిడ్డను దయచేయక ముందు అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వాదమే, కానీ ఆ ఒక్కటే లేదండి అనే కొరతతో అబ్రహాం ఉన్నాడు. దేవుడు ఆ కొరతను చూసి అది కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడండి? 100 సంవత్సరాల్లో. హల్లెలూయా. మనం అన్ని విషయాలలో సంపూర్ణులుగా ఉండాలి అని, అన్ని విషయాలలో క్రీస్తు వలె ఎదగాలని మన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందాకటి వరకు ఎదగాలి అని చెప్పారు కదండి. బాగుంది ఇంతవరకు. మరి ఎదగటానికి స్టెప్స్ ఏంటో కావాలి కదా. సపోజ్ ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అంటే హౌ టు లెర్న్ తమిళ్ అని కొన్ని బుక్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాలి కదా. ఎదగాలి అంటే దేవుని మందిరంలో ఎలా ఉంటే మనం ఎదగగలం, ఎలా ఉంటే క్రీస్తు వలే మార్చబడటానికి మనం ఉండగలం. ఒకసారి త్వరగా లేఖన భాగానికి వెళ్ళిపోదాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుతారండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగియున్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. చాలండి, ఒకసారి చూస్తారండి అందరూ.
ఫిలిప్పీ సంఘానికి పౌలు ఈ లేఖ వ్రాస్తూ అంటూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకో తెలియదు కానీ నేను ఎప్పుడు చదివినా సరే అవి నాకు కొత్తగానే అనిపిస్తాయి. పౌలు జీవితంలో జరిగిన ఆ సన్నివేశము, పౌలు జీవితంలో దేవుడు తన కొరకు తీసుకున్న ఆ తీర్మానము ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా ఇప్పటికీ ఇంకా 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 చదవాలి అనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయంగా మనం ఎదగటానికి కొన్ని మాటలు మనం ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో చూద్దాం. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనట లేదు. కానీ మన ఆత్మీయ జీవితాల్లో వృద్ధి చెందటానికి మొట్టమొదటిగా ఒకటి చెప్తున్నానండి, అసంతృప్తి. ఇదేంటి ఒకసారి చెప్తారా? అసంతృప్తి. అసంతృప్తి. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం ఎదగటానికి మొట్టమొదటిగా మన జీవితాల్లో అసంతృప్తి ఉండాలి. ఇదేంటండి లేఖనాలకి చాలా ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు, ఏదో రాంగ్ డాక్ట్రిన్ లాగా చెప్తున్నారు అన్నట్టుంది కదా మనకి. అదేంటి, దేవుడు సంతృప్తి కలిగి ఉండమన్నాడు కదా, మీరేంటి అసంతృప్తిగా ఉండాలి అని అంటూ ఉన్నారు అని మీకు అనిపిస్తే, దేవుడు దేని విషయంలో సంతృప్తి చెంది ఉండమన్నాడో అటువంటి విషయాలలో మనం సంతృప్తి చెంది ఉండాలి. ఎలాంటి విషయాలలో కొన్నిసార్లు చూడండి, సంతృప్తి చెందమన్న విషయాలలో మనకెంత అసంతృప్తో. దేవుడు అన్నాడు, దేవుడు నీకు ఇచ్చాడు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, నీకు తృప్తిగా చాలా డబ్బునిచ్చాడు కదా, తృప్తిగా ఉందా? ఒకప్పుడు నీ స్థితి వేరు, ఈ రోజున నీ స్థితి వేరు. మన స్థితిలో మనం వెనుకటికి మనం చూసుకున్నట్లయితే ఒక దినాన మనం ఉన్న స్థాయి వేరు, ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానం వేరు. కానీ మీరు తృప్తిగా ఉన్నారా అండి అని ఎవరినైనా వెళ్ళి అడగండి. మీకు డబ్బు సరిపోయిందా? దేవుడు ఇన్ని కోట్ల ఆస్తిని మీకు ఇచ్చాడు కదా, మీరు తృప్తిగా ఉన్నారా అంటే లేదు, నాకు తృప్తి లేదు, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను కూర్చుకోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. దేవుడు అన్నాడు, అలాంటి విషయాలలో మీరు తృప్తి కలిగి ఉండండి. మీకు కలిగిన దాన్ని బట్టి, మీకున్న దాన్ని బట్టి మీరు తృప్తిగా ఉండండి. అసంతృప్తిగా ఉండొద్దు. అయ్యో అది లేదే, దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, అది ఇవ్వలేదే, ఎదుటి వాళ్ళని చూసుకొని ఎప్పుడూ డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం. దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క విధంగా ఉంచుతాడండి. నా కుటుంబం వేరు, మీ కుటుంబాలు వేరు. దేవుడు మనకేది ఇచ్చాడో మనం దాంతో సంతృప్తి పొంది ఉండటం మనము నేర్చుకోవాలి. కానీ దేవుని విషయాలు వచ్చేటప్పటికి ఇది వరకే నేను గెలిచానని, సంపూర్ణ సిద్ధి పొందానని అని నేను అనుకొనుట లేదు. ఈ మాటను బట్టి మనం డీప్గా ఆలోచిస్తే పౌల్లో ఒక అసంతృప్తి ఉంది. ఏంటంటే, నేను ఇంకా కంప్లీషన్కి రాలేదు, నేను సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు. అంటే ఇంకా పొందుకోవాల్సింది ముందనే కదా. దేవుని విషయాల్లో మనకి ఎప్పుడైనా అలాంటి ఆశ కలిగిందా అండి? ఒక చోట మంచి క్రూసైడ్, చాలా పెద్ద క్రూసైడ్ ఒకటి పెట్టారంట, మీటింగు. చాలా గొప్ప దైవజనులు అక్కడికి వస్తూ ఉన్నారంట. ఒక విశ్వాసిని అడిగితే, అయ్యా ఒక మీటింగ్ జరుగుతుంది, నువ్వు వెళ్తున్నావా అని ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో అంటే, ఆ విశ్వాసి అంటూ ఉన్నారంట, వెళ్ళటం లేదు అన్నాడంట. ఎందుకని, అంత గొప్ప దైవజనులు వస్తూ ఉన్నారు కదా, ఎందుకని నువ్వు వెళ్ళటం లేదు అని అడిగితే, 25 సంవత్సరాల నుంచి ఆ పాస్టర్ గారి వాక్యం వింటూనే ఉన్నా అండి, ఇంకేముంటుంది అక్కడ వినాల్సింది అంటే 25 సంవత్సరాల నుంచి ఒక విధంగా ఆయన చెప్పింది చెప్తారు, ఇంకే న్యూ ఏముంటుందండి అందులో. కొంచెం దేవుని గురించి మనం తెలుసుకోగానే, వాక్యం మనకు కొంచెం వాక్య జ్ఞానం మనకి రాగానే మనకి ఎంత ఇదో సాటిస్ఫై అయిపోతాం. మనమే అనుకుంటాం, ఎవరో చెప్పక్కర్లా, మంచి ప్రార్థనా పరురాలండి నేను, నాలాంటి ప్రార్థనా పరుడు సంఘంలో ఎవ్వరు లేరండి, కొంచెం వాక్యం చదివితే చాలు, ఇయర్లో బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేస్తే చాలు. నేనే కంప్లీట్ చేశా బైబిల్, చర్చిలో ఎవ్వరూ కంప్లీట్ చేయలే, పాస్టర్ గారు కూడా కంప్లీట్ చేయలే, నేనే చేశా. సాటిస్ఫైడ్, ఇంకా సంతృప్తి అయిపోయింది, ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. దేవుని గురించి ఏదో కొంచెం వాక్య జ్ఞానం మనకి తెలియంగానే ఇంకెందుకండి పద్దాకల 7 రోజులు ప్రార్థనలు ఎందుకండి? గురువారం జరుగుతుంది, ఆదివారం జరుగుతుంది, మనకేం పని పాటలేదా ఏంటి పద్దాకల ప్రేయర్స్కి వెళ్ళటానికి? ఏడు రోజులు ప్రార్థనలు దేనికి? వాక్యం వింటూనే ఉంటాం కదా, ప్రతి ఆదివారం వింటూ ఉన్నాం, ప్రతి గురువారం వింటూ ఉన్నాం.
దేవుని మందిరానికి క్రమం తప్పకుండా మనం వెళ్తున్నాం. ఇంకా ఇదేనికి స్పెషల్గా మనం వినాల్సింది ఏముంది? ఎంత తృప్తి పడిపోతామో, మనకు కొంచెం కలిగిన చిన్న ఆత్మీయ జీవితానికి చాలా తృప్తి పడిపోతాం, చాలా నేర్చేసుకున్నాం అనుకుంటాం. పలానా అవసరత వచ్చినప్పుడు పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చానండి, అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ 2,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, నేను మాత్రం 1,00,000 ఇచ్చానండి దేవునికి. ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చింది చెప్పుకొని తృప్తి పడుతూ ఉంటాం. ఈ రోజున మన బ్రతికి ఎలా ఉంది? ఒకప్పుడు ఆత్మీయ జీవితాన్ని చూసి చంకలు కొట్టుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నేను చాలా భక్తిపరురాలనండి. ప్రభు నమ్మిన కొత్తలో దేవుని కోసం ఎంత పౌరుషంగా నడిచాను, దేవుని స్వార్థ ప్రకటించాను, నాకున్నవన్నీ నేను దేవునికే ఇచ్చేసా. మరి ఇప్పుడేం చేస్తున్నారు? అదే తృప్తి. ఒకప్పుడు ఇచ్చానండి దేవునికి, అది సాటిస్ఫైడ్. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం చెప్పగలం? దేవుడు మనకిచ్చిన వాటన్నిటిలో తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుందాం. కానీ ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని నీకు ఆశ ఉన్నట్లయితే, దేవుని సంఘంలో, ఈ జీవం కలిగిన దేవుని సంఘంలో నేను ఇంకా ఎదగాలండి, ఇంకా అభివృద్ధి చెందాలండి అని ఉంటే నీలో ఎప్పుడూ ఒక అసంతృప్తే ఉండాలి. అయ్యో నేను ఆ ప్రార్థనకి వెళ్ళలేకపోయానే, అయ్యో నేను స్త్రీల కూడికి వెళ్ళలేకపోయానే. 25 మందికి నిన్న పాపం భోజనాలు చేసుకుని వాళ్ళంతా ప్రయాసపడి ఎదురు చూస్తూ ఉన్నారు. సిస్టర్స్ చాలామంది రాలేదు. నాకు చెప్పడానికి అవకాశం రాదేమో అని ఇక్కడే చెప్పేస్తున్నా. మీకోసం ఎంత ప్రయాసపడి సిద్ధపరిచి మీరు వచ్చి ఆ కుటుంబంలో ఆ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తే ఎంత దీవెనో తెలుసు కదండి. ఏముందిలే, పాస్టమ్ గారు వెళ్తారు, పాస్టమ్ గారితో కొంతమంది ఎప్పుడూ ఉంటారు, కంటిన్యూ వాళ్ళు వెళ్తారు, నేను వెళ్ళకపోయినా పర్వాలేదులే. నీవు చేసే ప్రార్థనకు అక్కడ గొప్ప విలువ ఉండొచ్చు. మా ప్రార్థన కంటే నీవు దేవుని సన్నిధిలో కార్చి కన్నీరు ఆ కుటుంబానికి ఆశీర్వాదం అవ్వచ్చు. అయ్యో నేను వెళ్ళలేకపోయాను అన్న బాధ కొంతమందిలో లేదండి. అసలు స్త్రీల కూడికి మొన్నేగా వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది? ఇంతకుముందు నెలకు 1 పెట్టేవాళ్ళు, ఇప్పుడు 2 అయినా ఎవరు వెళ్తారండి? మా జాబ్స్ మానుకొని చక్కగా ఇంట్లో ఎంజాయ్ చేయటానికి కొన్నిసార్లు లీవ్ పెట్టుకుంటాం కదండి. నన్ను క్షమించండి, ఏంటి ఇట్లా అంటున్నారు అనేసి అనుకుంటారేమో. ఏదైనా మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా ఉన్నప్పుడు లీవ్ పెట్టుకోమా మనం? అలాగని ప్రతి నెల లీవ్ పెట్టమంటారండి ఆల్ నైట్కి? నీ స్పిరిచువల్ లైఫ్ నువ్వెంత సాటిస్ఫై అవుతూ ఉన్నావో అందుకనే దేవుని సన్నిధిలో కనబడలేకపోతున్నావని నేను చెప్తూ ఉన్న వాక్యాన్ని బట్టి. పౌలు అపోస్తలుడు అండి, పౌలు పరిచారకుడు అండి, పౌలు కాపరండి, పౌలు బోధకుడు అండి, పౌలు సువార్థికుడు. ఎన్నో ప్రయాణాలు సువార్త చేశాడు. దేవుని చేత దమస్కు మార్గ మధ్యంలో ఒక గొప్ప దర్శనము, దేవుని దర్శనం కలిగిన పౌలు అండి. ఆయన నీలాగా నాలాగా ఆర్డినరీ ఏం కాదు. దేవుని నుంచి ఎన్ని ప్రత్యక్షతలు మన ఎవరికీ లేవు. ఆ ప్రత్యక్షతలు అంత గొప్ప ఒక హై పొజిషన్లో ఉండి కూడా నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవటం లేదు, నేను ఇదివరకే పరిగెత్తాను నేను అనుకోవటం లేదు. ఎంత డిస్సాటిస్ఫాక్షన్, ఒక విధంగా తృప్తి లేదు. ఇదొక్కటి మన జీవితాల్లో ఉంటే ఆత్మీయ జీవితంలో అసంతృప్తి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకు ఆశీర్వదించిన వాటిలో మనం తృప్తి కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఆత్మీయ జీవితంలో మాత్రం మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒక అసంతృప్తి అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి. పౌలులాగా నేనేదో సంపాదించాను, నేనేదో చేసేసాను, దేవుని నుంచి నేనేదో పొందుకున్నాను అనేది కాదు, కానీ దేవుని దగ్గర నుంచి ఇంకా ఏమి నేను నేర్చుకోగలను. ఆ పైన వచనం ఒకసారి చదువుతూ ఉన్నాండి. అయినను ఏవేవి 7వ వచనము, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. చాలా గోల్డెన్ వర్డ్స్ అండి ఇవి. నిజంగా చదవండి. ఈ మాటల్లో ఎంతో అంతరార్థం ఉంది. హల్లెలూయా. ఆయనను నేను సంపాదించుకోవటానికి, ఆయన బలాన్ని సంపాదించుకోవటానికి, క్రీస్తును గూర్చిన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తారా? అందరు కలిసి ఒకసారి చెప్తారా? యేసయ్యను ఎరగాలి, ఆయన పునరుత్థాన బలాన్ని ఎరగాలి,
అందుకోసమే ప్రయాసపడుతూ ఉన్నా. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం పెంటగా నేను ఎంచుకుంటూ ఉన్నా. ఏవైతే దేవుడు ఇవి పెంట అని చెప్పాడో వాటి మీదే మన మనస్సు ఉందండి. వీటి మీద భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు, పైనున్న వాటి మీదే మీ మనస్సు పెట్టుకోండి. ఏముందండి పైకి చూస్తే ఏం దొరికిద్దండి? ఆకాశం తప్ప ఏం లేదు కదా, పైకి చూస్తే మాకు లాభం ఏంటండి అని మీరు అడిగితే, అదే పౌలు రాస్తూ ఒక మంచి మాట అంటాడు, పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి. అక్కడ ఏముందంట? క్రీస్తు ఉన్నాడంట. క్రీస్తు అవసరం లేదు మనకి, కానీ క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి. చాలామంది హిందూస్ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, సిస్టర్స్ కానీ కొద్దిమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, పలానా అవసరత వచ్చింది అమ్మ ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తాము, దేవుడు దాన్ని వింటాడు. వాళ్ళ నిమిత్తము దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవటానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చి దేవుడు వెంటనే చేస్తాడు. అయిపోయింది, మళ్ళీ ఇక ఫోన్ చేయరు. మళ్ళీ ఏదైనా ఒక గొప్ప అవసరత రాగానే సిస్టర్ ప్రేయర్ చేయండి. నాకు అనిపిస్తుంది, నేను వాళ్ళతో అయితే ఏమీ అనను, కానీ వాళ్ళు దేవుని సమయంలోనే దేవునిలోనికి వస్తారని నాకు తెలుసు. మనసులో అనుకుంటా, క్రీస్తు కంటే కూడా ఎక్కువగా క్రీస్తు చేసే కార్యాలు, దేవుడు చేసే ఆశీర్వాదాలు అలాంటి వాళ్ళు మనలో కూడా ఉన్నారు. ఈ రోజున దేవుడు మనతో వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా వృద్ధి చెందాలి మనము అని దేవుడు మనతో మాట్లాడుతూ, పౌలు వలె ఏ విధంగా ఆత్మీయ జీవితంలో అసంతృప్తి కలిగి నేను ఇప్పటికే అంతా నేను అనుకున్నది అంతా నేను ప్రయాణించగలిగాను అని సాటిస్ఫైడ్ అవ్వట్లేదు, కానీ తన ఆత్మీయ లైఫ్ అంతా డిసాటిస్ఫాక్షనే. నేనేం చేశాను ఒకసారి మీరు ఆలోచించుకుంటారా? ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్మి? నేను అనుకుంటూ ఉంటాను, మిమ్మల్ని అడిగే కంటే నన్ను నేనే ఎక్కువగా నేను అనుకుంటూ ఉంటా. అందుకే ఎక్కువ నేను ఎగ్జాంపుల్సే చెప్తా. ఇప్పటికీ ప్రభువుని నమ్మి ఒక హైందవ కుటుంబం నుంచి నేను వచ్చి 25 years అయింది కదా. ఏం సంపాదించాను, ఏం చేశాను, నేను దేవుని కోసం ఏం ప్రయాసపడ్డాను, దేవుని కోసం ఏమి త్యాగం చేశాను అని ఒకసారి ఆలోచిస్తే నేనెంత వేస్టో నాకు అర్థమైంది. దేవుని దగ్గరికి అన్నిటితో ఒప్పుకుంటా, ప్రభా నన్ను క్షమించయ్యా, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఇచ్చావు, ఒక గొప్ప దేవుని నేను కలిగి ఉండి నేను ఏం చేశాను నీ కోసము అనేది ఇప్పటికీ నాకు గుర్తొస్తే ఒక క్వశ్చన్ మార్కే పడిద్ది. మన జీవితాల్లో ఆలోచించేటప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటే మంచిది, ఫుల్ స్టాప్ ఉంటే అయిపోయినట్టే. కొన్నిసార్లు ఫుల్ స్టాప్ ఉంటే ఏంటి అర్థం? నెక్స్ట్ ఏదో ఉందనే కదా. ఫుల్ స్టాప్ పెడితే సెంటెన్స్ దాంతో ఎండ్ అయిందని. కామాలు ఉండాలి మన జీవితంలో, ఆగి ఆలోచించుకోవటానికి. 10 సంవత్సరాలు మీరు ప్రభుని నమ్మితే 10 సంవత్సరాల క్రీస్తు కోసం నేనేం చేశాను, ఈ 10 సంవత్సరాలు క్రీస్తు వలె ఉండటానికి ఎదగటానికి నేను ఎంత ప్రయాసపడ్డాను, కనీసం మందిరంలో దేవుని మందిరంలో అందరికీ నేను ఒక మాదిరిగా ఉన్నానా? దేవుని మందిరానికి మొట్టమొదటిగా వెళ్ళే విషయంలో అబ్బా పాస్టర్ గారు ఎప్పుడు ఇదే చెప్తారండి, ఫస్ట్ రావాలి, మీరు ఫస్ట్ ఉండాలి. అదేదో పెద్ద దీవెనలాగా మాకేం పనులు ఉండవా ఏంటి అనుకుంటారు కదా. దేవుని మందిరానికి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళ దీవెనకు వేరు. వాక్యం చదివితే మీకే అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వచ్చి సిద్ధపడి, నాకు ఎప్పుడు అది ఇష్టం ఉంటుంది కానీ కొన్నిసార్లు నేను చేయలేకపోతున్నా, గప్ప పనులన్నీ చేసి పరిగెత్తుకుంటూ వస్తా. ఆ పనులన్నీ ముగించుకొని ఒక 10 నిమిషాలైనా అందరికంటే ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో సిద్ధపడి, ప్రభా నన్ను సిద్ధపరచు అన్న సిద్ధపడి ఆ రోజు మీరు చూడండి, ఆఖరికి వచ్చి మీరు చూడండి ఆ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో. దేవుని స్తుతించి ఆరాధించకపోతే వాక్యం దేనికండి మీకు? దేవుని స్తుతించి ఆరాధించి మహింపరిచి గణపరిచేటప్పుడే మీ హృదయం సిద్ధపరచబడతా దేవుని వాక్యం. అప్పుడు మంచి నేలలో విత్తబడిన విత్తనాలుగా ఉంటాయి. దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా నాకు అదంతా వద్దండి, టైం వేస్ట్ అండి. ప్రతి అవర్ని కూడా మనం లెక్క పెట్టుకుంటున్నాం ఇప్పుడు. ప్రతి అవరు, మళ్ళీ ఆ ప్రతి అవరు మనం ఏమన్నా ప్రయోజనకరంగా ఉన్నది చేసామా? ఏముండదు. దేవుడు మంచి డబ్బు ఇచ్చాడు ఈ రోజున అందరికీ, చక్కగా మంచి ఫోన్లు మనం కొనుక్కుంటున్నాం. లోకమంతా ఫోనే, బ్రతుకంతా ఫోనే. లేరండి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఫోన్లు కొన్నిసార్లు పక్కన పెట్టేద్దామండి. వాటిని ఏదైతే మన ఆత్మీయ ఎదుగుదలను ఆపుతూ ఉందో, ఏదైతే ఆత్మీయంగా మనల్ని ఎదగకుండా చేస్తుందో, ఏదైతే మన కుటుంబానికి భార్యాభర్తలు అనురాగంగా ఆప్యాయతగా ప్రేమగా పలకరించుకోవాలండి. ఒక్కొక్కరు
నీ దారిటు నా దారటు. అలాగే ఉంటున్నారు ఈ రోజులో. సహవాసం అనేది చాలా తక్కువైపోయిందండి. అలా ఉండటానికి దేవుడు భార్య భర్తలుగా జతపరచలేదు, కానీ ఒకళ్ళు సుఖం ఒకళ్ళు ఏంటి ఇలా ఉన్నావు ఈరోజు, ఏంటి ఏమైంది, బాగాలేదా, అవునా బాగాలేకపోతే సర్లే నేను ఏదైనా హెల్ప్ చేస్తా. బ్రదర్స్ నేను అడుగుతున్నా, మీరు హెల్ప్ చేస్తున్నారండి? బైబిల్లో ఎక్కడా లేదు కదా అలా చేయమని అంటారేమో. బలహీనంగా ఉన్నప్పుడు సహకారంగా ఉండండి భార్యలకి ప్లీజ్. నాకు దైవజనులు చాలా హెల్ప్ చేస్తారు. పొద్దున్నే కరిష్మా 7:50 టైం చెప్తా ఉంటుంది, కొంచెం లేట్ అయినా అస్సలాగదు. 35, 40, 45, 50కి వెళ్ళిపోతున్నాం కూడా. నువ్వు పెడితే పెట్టే లంచ్ లేదంటే వెళ్ళిపోతున్నా. టైం బాగా మెయింటైన్ చేసిద్ది. కొన్నిసార్లు లెగవగలుగుతా కానీ కొన్నిసార్లు లెగవలేను. కొన్నిసార్లు ప్రే చేసుకొని పడుకుంటాం, మెలకు కూడా రాదు నాకు. కానీ పొద్దున్నే ఇద్దరం లెగిసి కంపల్సరీ నాకు కూరగాయలు అన్నీ కోసిస్తారు పాస్టర్ గారు. గబగబా అన్నీ చేయగలుగుతాం. కొన్నిసార్లు నేను డైరెక్ట్గా చాలాసార్లు అనుకుంటా అప్రిషియేషన్ అనేది చాలా తక్కువే అండి, అది నా బలహీనతే. కానీ నేను మనసులో అనుకుంటా, ప్రభా ఎంత మంచి వ్యక్తిని నాకు ఇచ్చావు, ఒక అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తిని. ఏదైనా బాగాలేదంటే సర్లే నువ్వు పడుకో, ఓ పని చేస్తాను, టిఫిన్ నేను బయట నుంచి తెస్తాను, టిఫిన్ తిందాం, మధ్యాహ్నంకి లెగిసి నువ్వు చేద్దు. కానీ బ్రదర్స్ మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా, మీ భార్యల పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉండండి. వాళ్ళు ఏమవుతున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో. పొద్దు నుంచి రాత్రి వరకు మిషనా ఏంటండి చేయటానికి? వాషింగ్ మిషన్గా దేస్తే తిప్పుతానే ఉంటుంది కదా, అది మిషన్స్ కాదుగా. వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారో, వాళ్ళు ఎలాంటి కన్నీళ్ళలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి దయచేసి చూడండి, హెల్ప్ చేయండి. దేవుడు నాకు మంచి దైవజనులు ఇచ్చారు. అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గానే ఉంటారు నాకు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అలా సంతోషంగా ఉంటే పనులు చేసుకుంటే ఇద్దరికి అయిపోతాయి. ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో గడపండి, ఇద్దరు కలిసి ఆనందంగా బయటికి వెళ్ళండి. ఈ వాక్యం మన హృదయాల్లో భద్రపరచబడి, గొప్ప మర్మాలు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదండి. గొప్ప ఆత్మీయ సత్యాలు లేఖనాల నుంచి తీసి బోధించడానికి ఇక్కడ నుంచోలేదు. దేవుడు మాట్లాడింది చెప్తే అది సరిచేసుకోవటానికి ఈ స్థలంలో నేనున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అసంతృప్తి అనేది మనకు ఒక విధంగా మంచిదే. పాస్టర్ గారు ఆ పాయింట్ అంతా అయిపోయాక వచ్చారు. అదేంటి అసంతృప్తిగా ఉండమన్నారు, ఏదో కాస్త తేడాగా ఉంది అనుకుంటారేమో. తర్వాత వాక్యం వింటే అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి దేవుని వాక్య వెలుగులో. బయట ఎవ్వరు చెప్పరండి మీకు ఇలాగా. సునీత సిస్టర్, మీరు ఎంతకాలం అయిందండి ప్రభువుని నమ్మి, ఎందుకనండి ఇంకా ఇలాగున్నారు, లేదంటే మీరు మంచిగా ఉన్నారని ఎవ్వరూ మిమ్మల్ని చెప్పరు. కానీ ఈ స్థలంలోనే మిమ్మల్ని కరెక్షన్ అయినా, మంచి అయినా, అప్రిషియేషన్ అయినా ఏదైనా ఈ స్థలంలోనే అండి. బయట ఎవ్వరు చెప్పరు మీకు. ఏదైనా గద్దించినప్పుడు దాన్ని మంచిగా తీసుకుందాం. దావీదు నాకు ఒక మాట నా హృదయానికి చాలా ఆకట్టుకుంది. ఆ మాట నేను కూడా కొన్నిసార్లు తిరస్కరిస్తాను. అందులో నా బలహీనతలు కూడా మీకు చెప్తున్నా. నేనేదో గ్రేట్ అని చెప్పుకోవటానికి నేను ఇక్కడ లేను. మీ అందరికంటే కూడా నేను చాలాసార్లు అనుకుంటాను, నాకంటే యోగ్యులు మీలో ఉన్నారు, నాకంటే ప్రార్థనా పరులు మీలో ఉన్నారు, నాకంటే పరిశుద్ధంగా జీవించే దేవుని బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు, నాకంటే ఎక్కువగా దేవుని కోసం నేను సాక్రిఫైస్ చేసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళని గుర్తు చేసుకొని అనుకుంటా, ప్రభా రేపు పొద్దున ఏదో గొప్ప దైవజనరాల్లాగా ఇక్కడ పిలువబడి నేను అక్కడికి వచ్చినప్పుడు నాకంటే ఈ విశ్వాసుల్లో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ముందు ఉంటారేమో అనేసి కొన్నిసార్లు నాకు బాధ, అసంతృప్తి కలిగిద్ది. అలాంటి వాళ్ళు యోగ్యులు మీలో చాలామంది ఉన్నారు నాకు తెలుసు. 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు ప్రభువుని నమ్మి నాకైతే తెలియదు. కానీ ఈరోజు పరీక్షించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, ప్రభా నేను నిర్లక్ష్యమే చేశాను ఒక విధంగా, నీ సన్నిధిలో ఉండటానికి నేను ఇప్పటి వరకు ఒక నిజమైన తీర్మానం నేను తీసుకోలేదు. నేను ప్రభు నమ్మి 20 సంవత్సరాలు అయింది కానీ అనుకుంటున్నా, కానీ ఆ స్థాయికి అయితే నేను రాలేదయ్యా. దేవుని వాక్యాన్ని బట్టి మనము తీర్మానము తీసుకుందాం. అదే వచనము మనం ఇందాక చదివింది. ఈ యొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 13 నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఒకసారి నాతో చెప్తారా? వెనుక ఉన్నవి మరచి
ముందున్న వాటికై వేగిరపడుచు. మీ ఆత్మీయ జీవితంలో మీరు 100 ఫలించాలి, 30 60 100 మీరు ఫలించాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే వెనుక జరిగినవన్నీ మర్చిపోండి. పౌలు చెప్తూ ఉన్నాడు, నేను కాదు చెప్పేది. వెనుక ఉన్న వాటిని మరచిపోయి ముందున్న వాటి కోసమై వేగిరపడుచు. కొంతమంది జీవితాలు ఎలాగుంటాయో తెలుసా అండి? పోయిన కాలంలో నాకెంత కీడు చేశాడండి వాడు, గత కాలంలో నాకెంత కీడు చేశాడో, వాళ్ళు చేసిన కీడు నాకు ఇప్పటికీ గుర్తుందండి. మనం అందరం ఒకటే. మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఏదో ఒక చిన్న మాట అంటున్నారు, నాకు అది ఇప్పటికీ గుర్తొస్తుంది. నేను అనుకుంటా నా హృదయం ఇంకా మార్చబడలేదేమో, ఎందుకని వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు ఎప్పుడో ప్రారంభంలో అన్న మాట ఎందుకని గుర్తుంచుకున్నాను నేను అనుకుంటా ఇప్పటికీ కూడా. అలాంటి కొన్ని మర్చిపోవటం చాలా మంచిదండి, చాలా ప్రయోజనకరం మనకి. చాలాసార్లు ఎవరో మనకి ఎంత కీడు చేశాడో, ఆ రోజున వాడి కీడు చేయటాన్ని బట్టి నేను ఈ రోజున ఇలా ఉన్నాను. వాడు నా కుటుంబాన్ని కూల్చేశాడు, వాడు నా కుటుంబాన్ని నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు, అందుకే నా కుటుంబం ఈరోజు. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట చేసిన కీడు ఇప్పటికీ మనకి గుర్తే. ఇంకా కొంతమంది ఎలా ఉంటారో చెప్పనా? పలానా కాలంలో పలానా 20 సంవత్సరాల క్రితం అండి ఆ సిస్టర్కి నేను ఎంత మేలు చేశానో కనీసం గుర్తు కూడా ఉంచుకోలేదండి. అదే బాధ మనకి. ఎప్పుడు వెనకే మన మనసంతా వెనకాల గత కాలంలో ఏం జరిగిందో అదే మనసు మనకి, అదే బాధలో మనం ఉంటూ ఉంటాం. వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలంట, ముందున్న వాటి కోసమై వేగిరపడాలి. కొన్నిసార్లు గత కాలంలో ఏవో మీరు పాపాలు అప్పుడు దేవునికి దగ్గరై తెలిసి తెలియక కొన్ని పాపాలు చేసుంటే వాటి మీదే మనసు, అయ్యో పలానా సంవత్సరంలో 2009లో నేను ఈ పాపం చేశా కదా, ఆ పాపం నన్ను విడిచిపెడుతుందా, ఆ పాపాన్ని బట్టి ఈరోజు నా పాపానికి శిక్ష వచ్చింది. అదేనా అండి? దేవుడు అంటూ ఉన్నాడు, నీ పాపాలు నిన్ను ఒప్పుకుంటే సముద్ర అగాధంలో నేను పడేస్తాను. వాటిని అగాధంలో పడేస్తే బయటకు వస్తాయండి మళ్ళీ అవి. ఆ పాపాలను గూర్చి మనకి దిగులు, ముందు వెనకటి విడిచిపెడదాం, ముందు ఏముందా అని దాని గురించి ఆలోచిద్దాం. దావీదు బత్సబాతో పాపం చేశాడు. ఎన్నిసార్లు చేశాడండి చెప్పండి? చెప్తారా? తెలియట్లేదా? లేదంటే చెప్పట్లేదా? డౌట్ఫుల్గానా? ఒక్కసారే చేశాడు. అందరు ఇటు చూస్తారా? ఒక్కసారే చేశాడు దావీదు బత్సబాతో. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు, ప్రభువా నా పాపం పోవునట్లుగా నన్ను కడగయ్యా, హిసోపుతో నన్ను కడగయ్యా. స్నానం చేస్తే మనకు పట్టిన మురికంతా ఎలా వదులుతాదో నీ సోపుతో నన్ను కడగయ్యా, హిసోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, నీ రక్షణానందం నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా అని ఒక్కసారి అన్నాడు. కానీ పద్దాకలు అయ్యే కీర్తనలు 35వ కీర్తన, 51వ కీర్తన, పశ్చాత్తాప కీర్తన 35వ కీర్తన, 51వ కీర్తన అవే రిపీట్ అయినాయి బైబిల్లో. అవ్వలేదు కదా? ఎలా అంటే చాలాసార్లు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, ఇంకా దాని మీదే మనసు మనం పెట్టుకోకూడదు. గత కాలంలో చేసిన పాపాలన్నీ దేవుడు ఎప్పుడో క్షమించి ఉంచాడు, మనం ఇంకా ఎందుకు దాని మీద మనసు పెట్టుకోవాలి? అది ఎటువంటి పాపమైనను మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాడని యోహాను పత్రికలో ఉంది. హల్లెలూయా. ఈ రోజున నీ పాపము నా పాపము ఎటువంటిదైనప్పటికీ మన దేవుడు కడిగేశాడు. ఆ పాపాలని చింతిస్తా, అయ్యో నేను ఇంత పెద్ద పాపం చేశానే, ఇంత నరహత్య చేశానే, అవసరం లేదు, అయిపోయింది దేవుని సన్నిధిలో. ఇంకా కొంతమంది ఏంటంటే గత కాలంలో వచ్చిన విజయాలను బట్టి అప్పుడు నాకు చాలా సక్సెస్ వచ్చిందండి, చాలా గొప్ప విజయం వచ్చిందండి, చాలా మంచిగా ఉన్నానండి. ఒకప్పుడు ఎందుకండి మీకు? ఒకప్పుడు ఎందుకు మనకు? మన ముందు ఏముందో దాన్ని మనం చూసుకోవాలి కదా. 10 సంవత్సరాల క్రితం ఎంత వైభవం ఉండేదో మా కుటుంబానికి. ఈ ఊర్లోనే ఎవ్వరు లేరండి ఇలాంటి వాళ్ళు, ఇంత వైభవం కలిగిన వాళ్ళు, ఇంత ఆస్తిపరులు. కానీ ఈ రోజున మాకంటే పేదలు ఈ ఊర్లో ఎవ్వరు లేరండి. ఒకప్పుడు మేము అట్లా ఉండేవాళ్ళం, కానీ ఈ రోజున ఇలా ఉన్నామండి. ఒకప్పుడు పరిస్థితే ఎప్పుడు, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో పౌలు అంటూ ఉన్నాడు, ఇవన్నీ మర్చిపోండి మీరు.
వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటికై మనం వేగపడదాం. ముందు ఏముంది, ముందు మనం ఏం చేయాలి? గత కాలం ఆలోచించి డిస్కరేజ్ అయిపోయి దేనికి పనికి రాకుండా అలా మనం కూర్చొనే కంటే ముందు ఏముందో దానికోసం ప్రయాసపడటం మనం చాలా మంచిది. నెక్స్ట్ వచనాన్ని మనం చూద్దాం. ఇందాక మనం చదివిన దాని క్రింద వచనం ఒకసారి చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. మన ఆత్మీయ జీవితంలో మనము అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే ఆత్మీయ జీవితంలో అసంతృప్తి అనేది ఉండాలి. మనకి శరీర సంబంధమైన దాని జీవితంలో తృప్తి కలిగి ఉండాలి. రెండవది ఏంటండి? సింపుల్గా చెప్పారు, 2-3 మాటల్లో, నేను ఎక్కువ ఏం చెప్పాల. అసంతృప్తి ఉండాలి మొదటిగా. రెండవది వెనుక ఉన్న వాటిని, గత కాలంలో మనకు జరిగినవన్నీ మర్చిపోవాలి. ఏం జరిగిందో, ఏమైందో, ఎవరు తిట్టారో, ఎవరు దూషించారో, ఎవరు నిన్ను తక్కువ చేశారో, ఎవరు నిన్ను నీచంగా చూశారో, ఎవరు అవమానం పాలు చేశారో, వాటన్నిటిని మర్చిపోదాం. కానీ కొన్నిసార్లు మనకు గుర్తొస్తూ ఉంటారు, గత కాలంలో వాళ్ళు చేసిన దానికి మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే వదిలేయండి. మనం ఏమన్నా ఏమన్నా చేయగలమా? ఇప్పుడు ఏం చేయలేం కదా, ఇంకెందుకు ఆలోచించేది? దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మనకేం లేదు కదా, ఎందుకు ఆలోచించాలి? ఎందుకమ్మా నువ్వు చింతపడతావు? ఎందుకయ్యా నువ్వు చింతపడతావు? నువ్వు చింతపడి నీ చింత వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? నీ చింత మూరడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. ఎందుకని మనం చింతించాలి? ఇంకా పౌలుకి ఏ చింత లేదండి. వాక్యంలో మనం చదివితే పత్రికల్లో ఆ మాట నాకు చాలా ఇష్టము. సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. పౌలు ఎక్కడైనా చింతించాడా, ఆలోచించాడంటే ఆ ఒక్క చింత తప్ప ఏ చింత లేదండి. మనకి ఎన్ని చింతలో ఈరోజు. అంటే అవన్నీ తప్ప అండి అని మీరు అడిగితే తప్పు కాదు. పిల్లలు ఉన్నారు, మనకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. వాళ్ళ కోసమై మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ చేసుకుని ఉండాలి. కానీ అయ్యో ఏం చేయలేకపోయాని కొన్నిసార్లు ఆ స్పిరిట్ మాట్లాడే మాటలు నాకు కూడా వినపడతా ఉంటాయి. పిల్లల కోసం ఏం చేసాం, పిల్లలకి ఏమీ ఇవ్వలేకపోయాం కదా, వాళ్ళ అవసరతలో నిలబడలేకపోయాం కదా. అప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది, మా నాన్న బైబిల్ తప్ప మాకు ఏమీ ఇవ్వలేదు. మేము చెప్పాలంటే హిందూస్, మీకు తెలుసు, ఏమీ లేవు. సమస్తాన్ని మేము క్రీస్తు కోసం పోగొట్టుకొని వచ్చాము. ఏమీ లేదు. ఇంకా సంపాదించడానికి కూడా మా నాన్నకి ఏమీ అవకాశం కూడా లేదు. నెక్స్ట్ ముసలాయన అయిపోయారు. వాళ్ళు పెళ్ళి అయిన 16వ సంవత్సరంలో పుట్టాం మేము. అప్పటికి బాగా ముసలోళ్ళు అయ్యారు. ఇవ్వటానికి ఏమీ లేదు, కనీసం తినటానికి ఉంటే సమృద్ధిగా, అదే గ్రేట్. మా నాన్న వెళ్ళిపోతూ మా ముగ్గురికి ఒక పెద్ద ఆస్తి ఇచ్చారు. ఇలాంటి బైబిల్ కాదు, పెద్ద బైబిల్ అది. హల్లెలూయా. అది గుర్తొస్తుంది నాకు. ఈ రోజున మా తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని మేము బతకట్లేదు, వాళ్ళ ఆస్తి మీద ఆధారపడి బతకట్లేదు. దేవునిని బట్టి బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీరు అలా ఆలోచించండి. నా పిల్లలు దేవునిలోనే పెరిగారు, కానీ ఇప్పటికీ కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడతా, ప్రభువా నేను చెప్పాల్సింది వాళ్ళకి చెప్పలేకపోయాను. నిజంగా అసంతృప్తి అన్నాను కదా, నాకు చాలా అసంతృప్తి ఉందండి. చెప్పాల్సిన సమయంలో చెప్పలేకపోయాను కొన్ని. సోను అంత త్వరగా వెళ్ళాడని కూడా చాలా బాధ ఉండేది నాకు. ఈ 4 సంవత్సరాలు ఇక్కడే ఉంటే దేవుని మందిరంలో ఇంకా ఎదిగేవాడు కదా అని నేను అనుకున్నప్పుడంతా ఒక్కటే నాకు, మా దగ్గర ఉంటే ఎదగటం కాదు, మా దగ్గర ఉంటే భయభక్తులు కలిగి ఉండటం కాదు. దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు, దేవుడే చూసుకుంటాడు. మన దగ్గర కంటే ఆయన దగ్గర ఇంకా క్షయం కదండి. హల్లెలూయా. ఆయనే తోడుగా ఉంటే ఎంత భయం వస్తుందో కదా ఇంకా చాలా. కానీ ఒక అసంతృప్తి ఉంది. చెప్పాల్సిన సమయంలో ఇంకా కొన్ని విషయాలు నేను బోధించలేదే వాళ్ళకి అని చాలా అసంతృప్తిగానే ఉంటాను. ఈవెన్ నేను ప్రభువుని నమ్మి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు నేను ఎదగాల్సినంతగా ఎదగలేదని ఒక విధంగా డిస్సాటిస్ఫైడ్ నేను చెప్పాలంటే.
ఈ రోజున ఈ వాక్యం మనల్ని కూడా ఒక విధంగా ఆలోచింపచేయునుగాక. ప్రభు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయిందండి? సాటిస్ఫైడా మీరు? వాక్యంలో సాటిస్ఫైడ్, ప్రేయర్లో సాటిస్ఫైడ్, గివింగ్లో సాటిస్ఫైడ్. ముందున్న వాటిని చూద్దాం, వెనకాల వద్దు. వెనకాల దేవుని కోసం ఎంత చేసామో అది వద్దు. ముందు ఏముంది? వెనకాల దేని నిమిత్తం ఎవరు మనల్ని హర్ట్ చేశారో, ఎవరిని మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరు మనల్ని నాశనం చేశారో అది వద్దు. ముందు ఏముంది? పౌలు ఈ రోజున మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వెనుక ఉన్న మర్చిపోండి. మీరు ఆత్మీయంగా ఎదగాలి అంటే వెనకటి గుర్తు చేసుకుంటే ఎదగలేరు. ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిపోతాం. సరే చేస్తే చేశాడులే, కీడు చేశారా నాకు, చేస్తే చేశారులే, అవమానించారు నలుగురు మధ్యలో నన్ను, సరే కానీ నేను చెప్తాను, అలాంటి ఉన్న వాళ్ళే చాలా హెచ్చైన స్థితికి ఎదగలరు. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనులు శాలేమన్న మీకు చాలా తెలుసు అందరికీ. ఒక కూడిక వెళ్ళి నేను ఒక పాట పాడతాను, అవకాశం ఇవ్వండి అని అడిగారంట. నువ్వు పెద్ద పాటలు పాడతావేంటి, అంత బాగా పాడగలవా, పాట ఇవ్వం నీకు అన్నారంట. అంటమే కాకుండా అవమానపరిచారంట. ఈ రోజున దేవుడు గొప్పగా దేవుణ్ణి ఆరాధించే స్థాయికి దేవుడు అతను తీసుకుని. అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? నిందలు ఉన్నాయండి? ఒక అత్తగా నిందలు పడుతున్నారా, ఒక కోడలుగా నింద పడుతున్నారా, ఒక తండ్రిగా నిందలు పడుతున్నారా? అవన్నీ మీకు మంచివండి. రేపు పొద్దున ప్రమోషన్ రావడానికి అవి మంచి అవకాశాలు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అసంతృప్తిగా ఉందాం. దేవుడు ఇంకా దేన్ని పట్టుకోమంటున్నారు వాటిని అన్నింటినీ పట్టుకుందాం. వెనుక ఉన్న వాటిని మర్చిపోదాం. ముందున్న వాటి కోసమై వేగిరపడదాం. ఆఖరి మాట ఫిలిప్పి లాస్ట్ వచనం చదవండి. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. చాలండి. క్రమశిక్షణ కలిగిన జీవితం, ఒక క్రమమైన జీవితం. బైబిల్ క్లోజ్ చేస్తున్నాను నేను. మన ఆత్మీయ జీవితానికి ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక క్రమమైన జీవితం. ఒక క్రమమైన జీవితం అని చెప్తుంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? చెప్పండి తొందరగా. అందరు చెప్పాలని కోరుకుంటే కొద్దిమంది త్వరగా చెప్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం కొన్నిసార్లు మనం నేర్చుకోవటం ఎంత మంచిదో అదే నిన్ను రేపొద్దున నిలబెడుతుంది. కొంతమందికి ఆది యందు వాక్యం ఉండెను అనే వాక్యం ఎక్కడుందన్నా కూడా చెప్పడం తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా బాధండి మనకి ఆ విషయంలో. ఒక విధంగా సిగ్గుపడాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన మధ్యన. ప్రార్థన ప్రతిదినం దేవునితో సహవాసం చేయని బిడ్డలు మన మధ్యన ఉన్నారు. నేను అంటాను, ఈ రోజున దేవునితో మీరు సహవాసం చేయలేని బిడ్డలుగా ఉంటే, దేవుడు ఏంటో తెలుసుకోలేని బిడ్డలుగానే ఇంతకాలమైనా మీరుంటే రేపొద్దున దేవుని దగ్గరికి ఎలా వెళ్తారని నేను అడుగుతున్నా. దేవునితో సహవాసం లేకుండా భూమి మీద ఆయన్ని గూర్చి మనం తెలుసుకోకుండా ఉంటే రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారో మిమ్మల్ని గూర్చి చెప్పనా? నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. ఇంకా అక్కడ ఉండలేము. ఇక్కడైనా కనీసం 98, ఇప్పుడు ఆ 90, 100 కూడా లేవులేండి. 60 బ్రతికితే గ్రేటే అనుకుంటాం మనం. భూమి మీద ఆయనతో సహవాసం లేకుండా, ఆయన ఎవరో మనం తెలుసుకోకుండా, తల్లిదండ్రులుగా కుటుంబాన్ని దేవుడు ఎందుకండి ఇచ్చింది? చిరకాలము నీ భార్యతో ఉండమన్నా, చిరకాలం నీ పిల్లల్ని చూసుకొని ఉండమన్నా. అఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చు అది కూడా. కానీ దేవుడు భూమి మీద కుటుంబాన్ని ఎందుకు సాదృశ్యంగా, ఎందుకు మాదిరికరంగా ఉంచాడంటే, ఈ కుటుంబ బాంధవ్యాలను బట్టి ఆయనతో కూడా మనం సహవాసం చేయటం భూమి మీద నేర్చుకుంటాము. భూమి మీద ఆయనతో కూడా ఒక సహవాసం మనకు కలిగి ఉన్నప్పుడు రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి అంటారంట, యేసయ్యా నేను ప్రార్థన చేస్తే పింకీ ఒకసారి చాలా భయంకరమైన సమస్యలోకి వెళ్ళిందయ్యా, నేను ప్రార్థన చేసి అలా బయటికి రాగానే వెంటనే హీల్ అయిపోయిందయ్యా, నేను అంత గొప్ప కార్యం చేశాను కదా అక్కడ, పలానా ఊరు భద్రాచలం ఒకసారి వెళ్తే నేను యేసయ్య ప్రార్థన చేయగానే ఈవిల్ స్పిరిట్ వెంటనే బయటకు వచ్చేసిందయ్యా, అందరూ అలా నోరు ఎల్లబెట్టి చూశారయ్యా, అంత గొప్ప కార్యం నేను భద్రాచలంలో చేశాను కదయ్యా. ఇంకొక చోటుకి వెళ్తే అద్భుత కార్యం జరిగింది కదయ్యా అని నేను యేసయ్యకి చెప్తే,
యేసయ్యా నన్ను బలంగా వాడుకున్నావు కదా, ఇన్ని అద్భుత కార్యాలు చేసావు కదా. ఏదో వాళ్ళకి 5 లక్షల అవసరం ఉంది, 5 లక్షల అప్పుల్లో ఉన్నారని ఆ సైదమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తే మరుసటి రోజే వచ్చి 5 లక్షలు ఎవరో ఇచ్చారు. అంత గొప్ప కార్యం నువ్వెవరో నాకు తెలియదు ఎల్లమ్మా. అవసరానికి నా నామాన్ని వాడుకున్నావు, నా నామము కాబట్టి అది నేను గొప్పదే ఉంది కాబట్టి గొప్ప కార్యాలు జరిగించాను, నిన్ను బట్టి కాదు అది. నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటాడు దేవుడు. సేవకులైనా సరే, బిషప్పులైనా సరే, ప్రపంచం అంతటిలో గొప్ప దైవజనుడైనా సరే, ప్రపంచం అంతటిలో పెద్ద చర్చ అయినా సరే, ఆ దైవజనుడు వెళ్ళంగానే నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళు అన్న ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యానికి పాత్రుడు. ఈ రోజున ఎన్ని అవసరతల నిమిత్తం ప్రభువా ప్రభు అంటున్నారో కానీనండి, అనేక మందికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు అనుకోండి. నేను మాట్లాడింది కాదు ఇది. చెప్పాలంటే దైవజనులు నాకు మొన్న చెప్పారు వాక్యం ప్రకటించాలి అని. మీరు నమ్మరు, నేను కనీసం కూర్చొని ప్రేయర్ చేసుకొని సిద్ధపడటానికి కూడా నాకు టైం లేదండి. పొద్దున అదే బాధపడుతున్నాను. నేను స్త్రీల కూడికి అయ్యాక అటు కోమలి సిస్టర్ల ఇంటికి వెళ్ళాము. అయ్యో అటు వెళ్ళకున్నా బాగుండేది, కొంచెం సమయం నాకు దొరికేదే. పొద్దున టెన్షన్గా ఉంది. అయ్యో నేను దేవుని సన్నిధిలో గడపలేకపోయాను, ఎక్కువ సమయం ఎలా బోధించాలి. ఒక్కటే అనుకున్నా, ప్రభా నా మాటలు అయితే నేను ఏదో సిద్ధపడి చెప్పాలని, కానీ నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నేను నిలబడుతున్నాను వెళ్ళి, సరిగ్గా సిద్ధపడింది కూడా లేదు ఈ రోజున చెప్పాలంటే. నువ్వు నన్ను బలపరిస్తే నువ్వు ఇచ్చే మాటలు నేను మాట్లాడుతానయ్యా అన్న. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక క్రమమైన జీవితం. మొదటిగా ఆత్మీయ జీవితంలో అసంతృప్తి అనేది మనకి ఉండాలి. రెండవదిగా వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. మూడవది అస్సలు ఎవ్వరు ఏం వినపట్ల నాకు. దానియేలు మనం చూస్తే దినానికి 3 సార్లు ప్రార్థన చేయాలని ఒక క్రమమైన డిసిప్లిన్ లైఫ్ని ఆయన లీడ్ చేశారు. క్రమమైన జీవితం. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తావా? అయితే ఒక శాసనం వచ్చింది, 30 రోజులు ఏ మనిషి అయినా ఏ దేవునికి కానీ మొక్కటానికి వీలు లేదు, ఏ మనిషి కూడా ఏ దేవునికి ప్రార్థన చేయడానికి వీలు లేదు. అంటే తను మాత్రం చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. ఏం చేసినా పర్వాలేదు, నాకు ఏ హాని కలిగినా పర్వాలేదు, నేను మాత్రం ప్రార్థన చేయకుండా ఉండలేను. రోజుకు 3 పూట్ల ఫుడ్ తింటున్నామండి, ఎవరైనా చెప్పారా మనకి? రోజుకు 3 పూట్ల వండండి అని ఎవరైనా చెప్పారా మీకు? రోజుకు 4 పూట్లు తింటాం అవసరమైతే, అన్ని వెరైటీస్. ఇంకా అవ్వలేదా ఇంతసేపు ఆ భోజనం ఆకలి సస్తున్నా నేను పెట్టవే అంటారు కొన్నిసార్లు. ఫుడ్ లేట్ అయితే అసలు ఊరుకోమే, ఇంతసేపు నువ్వు వండటానికి ఇంత టైం పట్టిందా, త్వరగా పెట్టు. 3 పూట్ల తింటాం. ఎవరు నేర్పించారు మనకి? అన్నీ సమృద్ధిగా ముందుగానే ఆలోచించి మన పిల్లల కోసం అన్నీ సిద్ధపరచుకుంటాం. ఎవరు చెప్పారు సిద్ధపరచమని? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ రోజున. అన్ని విషయాలలో క్రమం లేని విషయాల్లోనే, అంటే క్రమము ఇదని చెప్పని విషయాల్లోనే మీరు అంత క్రమంగా పొద్దున 8 అవ్వగానే తినేస్తానండి టిఫిన్. నేను 12కి ఫోన్ చేస్తే భోంచేశానండి, ఎప్పుడో భోంచేశానండి, నాకు 12 గంటలకు తినటం అలవాటు అండి. ఆ 12 గంటలకంతా తినేసా. నైట్ కొంతమంది 8 అయితే భోజనం చేయరు మీరు చాలామంది, నాకు తెలుసు. ఎవరు నేర్పించారండి మీకు ఆ క్రమము? ఎందుకు వచ్చింది మీకు ఆ క్రమము? శరీర సంబంధంగా అది చాలా మంచిది ఆరోగ్యానికి, కానీ ఆత్మ సంబంధంగా క్రమమైన పద్ధతులు ఏమన్నా ఉన్నాయండి? దానియేలులాగా ఒక మంచి మాదిరికరమైన లైఫ్ను మనం అలవాటు చేసుకున్నాం. దినమునకు 3 సార్లు చేయటం తనకు అలవాటు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్తల్లో ఒక మాట, తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? ప్రార్థన చేయటం. వాడుకు చొప్పున అంటే అది అలవాటు అయిపోయింది. మీ హ్యాబిట్స్ ఏంటో చెప్పండి, మీ అలవాట్లు ఏంటో చెప్పండి అంటాను. పొద్దున్నే లేకంగానే బ్రష్ చేస్తాను. అట్లా మన అలవాట్లన్నీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తాము. కానీ ఆత్మ సంబంధంగా ఏదైనా ఒక క్రమానికి మనం అలవాటు పడ్డామండి. ఎంత కష్టం వచ్చినా, బయట వాళ్ళు ఎన్ని నన్ను నిందించినా ఈ దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. ఒక క్రమం ఉందా అండి? దానియేలు నా అలవాటు ఇదే, నేను ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, ప్రార్థన చేస్తా. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాల గుహలోనికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు కాపాడలేదండి దానియేలుని.
ఈ రోజున అనేక మంది రహస్యంగా దేవుణ్ణి వెంబడించే బిడ్డలు ఎంతోమంది ఉన్నారండి. బయటికి రాలేరు వాళ్ళు. ఎందుకంటే బయటకు వస్తే మాకు ఏమైనా సమస్యలు వస్తాయేమో, సమస్యలు వస్తే ఆ సమస్యల్ని విడిపించేది మనం అండి. దేవుడు ఉన్నాడు కదా, ఎందుకని మనకు ఆ విశ్వాసం మనలో కలగట్లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు ఆ సమస్యల నుంచి. మా బంధువులు అన్నారు, మీరు బయటకు వస్తే మా క్యాస్ట్లో మిమ్మల్ని ఎవరిని పెళ్లి చేసుకోమన్నారు. పోతే పోండి, మీ క్యాస్ట్లో పెళ్లి చేసుకోవటం ఏంటి? పెళ్ళి నిర్ణయించేది దేవుడు, ఒక బిడ్డను స్థిరపరిచేది ఆయన కదా అని చెప్పేసి మేము బయటకు వచ్చాం. మా క్యాస్ట్లో ఎవ్వరు చేసుకో. క్యాస్ట్ ఏంది? దేవుని నమ్ముకున్నాక మనలో కూడా చాలామందికి క్యాస్ట్ ఉందండి. దేవుడు క్యాస్ట్తో మనల్ని సృజించలేదు. కులం ఎక్కడా లేదండి బైబిల్లో. మాది ఈ కులం అని గొప్పగా చెప్పుకుంటాము. ఎవరికైనా ఒకవేళ ఉంటే దయచేసి దాన్ని కాల్చేసేయండి, పాతి పెట్టేయండి. కొన్నిసార్లు నాకు ఇప్పటికీ మీరు నమ్మరు, ఏ క్యాస్ట్ కొన్నిసార్లు మర్చిపోయాను ఒక విధంగా. కాకపోతే సాక్ష్యం కోసమని కొన్నిసార్లు చెప్తాను, అంతేగాని మా కులం ఇది, పలానా నుంచి నేను వచ్చాను అది మాత్రం నా హృదయంలో ఎక్కడ ఉండదండి. ఎందుకని కులాల్ని మనం ఇంకా దాన్ని అంత ఎంకరేజ్ చేస్తున్నాం? దేవుడు మనతో మాట్లాడును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి వలె వాడుకు చొప్పున దేవుని సన్నిధిలో ఉండటం మనకి అలవాటవును గాక. క్రీస్తు కోసం మనం బ్రతికేటట్టుగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు కూడా, మేము నిలువబెట్టిన రాజు ఆర్డర్ అది, రాజు చెప్తే చేయాల్సిందే. ప్రజలు ఒక ప్రతిమను చేసి నిలువబెట్టించి దానికి సాష్టాంగ నమస్కారం చేయండి అంటే మేము చేయము. అదిగో అగ్నిలో పడేస్తామంటే మీరు అగ్నిలో పడేసిన పర్లా, మేము కాలిపోయినా పర్వాలా, మా దేవుడు రక్షించిన పర్వాలా, రక్షించకపోయినా పర్లా, కానీ దేవుని మాత్రం మేము. అలాంటి స్థిరమైన నిర్ణయం ఉందండి మన దగ్గర. అలాంటి ఒక క్రమమైన జీవితం మనకుందండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం మీకోసం సహించాలి, ఇంకా ఎంతకాలం నేను మీకోసం వేచి ఉండాలి. నేను చెప్తూ ఉన్నాండి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మీ హృదయాల్లో కొంతమందికి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ ఎన్నో సూచనలు మీరు ఫోన్ ఓపెన్ చేసి చూడండి. ఎక్కడో ఒక చోట ప్రళయము, ఎక్కడో ఒక చోట తుఫాను, ఎక్కడో ఒక చోట ప్రజలు. నాకు ఈ మధ్య నేను చూస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, ఇంతకుముందు మరణం అనేది చాలా తక్కువ, ఎవరో రేర్గా అక్కడక్కడ పలానా వాళ్ళు చనిపోయారని మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఈ రోజున ఎటో ఒకటి పొద్దున్న లెగిసామంటే ఎవరో ఒకళ్ళు మరణించారు, పలానా వాళ్ళు చనిపోయారు, బంధువుల్లో చనిపోయారు, లేదు ఏదో ఒక విపత్తు. కేరళను ముంచేసింది తుఫాను, విజయవాడను ముంచేసింది, అమెరికాను ముంచేసింది. అగ్రరాజ్యాలు, జ్ఞానం కలిగిన రాజ్యాలు, తెలివి కలిగిన రాజ్యాలు ఎవరైనా ఏమైనా చేయగలుగుతూ ఉన్నారా? వాటిని ఎవరైనా ఆపగలుగుతూ ఉన్నారు? అంత జ్ఞానం ఉందే, ముందుగానే రికగ్నైజ్ చేశారు వాళ్ళు, అమెరికా శాస్త్రవేత్తలు. కానీ ఆపగలిగారా అండి? అంత మంచి అందమైన ప్రాంతము మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రభు కోసం నిలబడదాం. దేవుడు అటువంటి నిర్ణయము మనందరికీ అనుగ్రహించును గాక. ఈ రోజున ఇంత ఓపికతో ఇంత సమయాన్ని విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.